బాగుంది బాగుందన్న నిజంగా బాగుంది ఎక్సలెంట్ సూపర్ ఉంది చాలా బాగుంది సూపర్ సినిమా బాగుందన్న. యాక్టింగ్ పరంగా జయకృష్ణ బాగా సినిమా చేశాడు. మంచిగా ఉంది, యాక్టింగ్ మంచిగా ఉంది. కొన్ని సీన్లలో మ్యాచ్ బాబుని చూస్తున్నట్టుంది. ఆ ఫైట్ సీన్స్ లో కొంచెం మ్యానరిజం బాబుని దింపేశాడు. ఫ్యూచర్ లో మంచి ప్రాజెక్టులు చేయాలని కోరుకుంటున్నాం. సినిమా అయితే బాగుంది, మోహన్ బాబు క్యారెక్టర్ కూడా బాగుంది. ఓవరాల్ అయితే సినిమా బాగుంది. అసలు హీరోని చూస్తున్నప్పుడు మహేష్ బాబు గారిని చూసినట్లే ఉంది. అసలు మూవీ అయితే ఫుల్ హ్యాపీ, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పటికే ఇలాంటి లవ్ స్టోరీ ఎక్కడా చూడలేదు. ఈ ఫిలిం బాగా హిట్ అవుతుంది. అసలు ఫైట్ సీన్ చూస్తే అసలు నాకు మహేష్ బాబు గారిని చూసినట్టే ఉంది. మహేష్ బాబు గారిని చూసినట్టుంది. అసలు మూవీ సాంగ్స్ కానీ, సినిమా యాక్షన్స్ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ అసలు అద్దరగొట్టాడు హీరో. ఈ హీరో చాలా సినిమాలు చేస్తాడు. మహేష్ బాబు గారు లాంటి పేరు వస్తుంది, సూపర్ స్టార్ అనే పేరు కూడా వస్తుంది. మూవీ అయితే నాకు చాలా నచ్చింది. ఇప్పటి రోజు అమ్మాయిలకి లవ్ స్టోరీ చాలా నచ్చుతుంది. ఇది మూవీ బాగుంది. చూడాలంటే పిల్లలు పెద్దలు పెళ్ళికైనా లవ్లైనా బ్రేకప్ ఆఖరికి ముసలు కూడా ముఖ్యంగా సినిమా అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ ఈ సినిమా చూడండి, మీ అందరికి నచ్చుతుంది. జయకృష్ణ బ్రో, గ్రేట్ బ్రో, థ్యాంక్స్. అన్న ఇప్పుడే చూశాను శ్రీనివాస మంగాపురం. నిజంగా ఫస్ట్ సినిమానే బ్లాక్ బాస్టర్ కొట్టారనమాట. జయకృష్ణ నిజంగా ఘట్టంనేని ఫ్యామిలీ నుంచి కృష్ణ గారు, తర్వాత మహేష్ బాబు గారు, మరో తరంలో మటుకు జయకృష్ణ గారు నిజంగా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తున్నారు అనమాట వాళ్ళ ఫ్యామిలీని. సో ఫస్ట్ సినిమాలో అనిపించదు అనమాట. ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ అసలు ఆ లుక్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ చాలా అంటే చాలా బాగుంది. నిజంగా నెక్స్ట్ లెవెల్ అనమాట. పర్ఫార్మెన్స్ పరంగా, లవ్ స్టోరీ పరంగా అజయ్ భూపతి గారు అయితే ఒక మంచి కంటెంట్ అనమాట. ఆర్ఎక్సెండర్ తర్వాత మళ్ళీ మంగళవారం తర్వాత ఈ సినిమాతో అసలు ఆ సాంగ్స్ కానీ, ఆ విజువల్ ట్రీట్మెంట్ అయితే చాలా బాగుంది. ఆ మోహన్ బాబు గారి క్యారెక్టర్ అయితే చాలా ప్లస్ పాయింట్ అనమాట సినిమాకి అనమాట. లవ్ స్టోరీని చాలా డిఫరెంట్ గా చూపించారనమాట ఆర్ఎక్సెండర్ లో. సో శ్రీనివాస మంగాపురం బ్లాక్ బాస్టర్. జై భూపతి గారి ఫిలిం అండి, జస్ట్ ఇప్పుడే చూసి వచ్చాం. శ్రీనివాస జస్ట్ ఇప్పుడే చూసి రావడం జరిగింది భయ్య. శ్రీనివాస మంగాపురం అట్ పర్ఫెక్ట్ ప్రాపర్ ఎంట్రీ ఫర్ ఘట్టంనేని జయకృష్ణ గారికి. చాలా ఇంట్రెస్టింగ్ గా, ఎంగేజింగ్ గా, గ్రిప్పింగ్ గా ఉంది ఫిల్మ్. ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ జీవి ప్రకాష్ కుమార్ గారిది కావచ్చు. అండ్ విజువల్స్ స్టన్నింగ్ ఉంటాయండి. ఓపెనింగ్ ఫ్రేమ్ నుంచే అజయ్ భూపతి గారి మార్క్ అండ్ పర్ఫెక్ట్ బ్లాకింగ్, స్టేజింగ్, షార్ట్ విజన్, కంపోజిషన్ కావచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ షాట్ డిఓపి గారు, డైరెక్టర్ విజన్ పర్ఫెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకుని కరెక్ట్ గా ఇచ్చాడు. విజువల్స్ రెండారు ఇంట్రెస్టింగ్ ఉంది, ఎంగేజింగ్ ఉంది. అంటే దట్టు ఫ్యామిలీ ఫిలిం. పర్ఫెక్ట్ రషా తడాని గారి మన ఓల్డ్ హీరోయిన్ గారి అమ్మాయి ఇంట్రడ్యూసింగ్ ఫిల్మ్. అండ్ మన మహేష్ బాబు గారి బ్రదర్, సన్ అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారి వారసుడు అండ్ నెక్స్ట్ జనరేషన్ వారసుడు మహేష్ బాబు గారి లుక్ కానీ, అంబియన్ కానీ ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది మనకి. సేమ్ టు సేమ్ యాజ్ జయకృష్ణ గారి యాక్షన్ పర్ఫార్మెన్స్ కావచ్చు అండ్ డైలాగ్ డెలివరీ డిక్షన్ దగ్గర కానీ బాబీ గారిని యాజ్ ఇట్ ఈజ్ రిప్రజెంట్ చేసినట్టు, రిక్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వన్ ఆఫ్ ద హైలైట్స్ ఫిల్మ్ కి. చాలా బాగుంది. శ్రీనివాస మంగాపురం, మోహన్ బాబు గారి క్యాటరైజేషన్ న్యూ, డిఫరెంట్, న్యూ ఎరా, న్యూ లుక్ లో క్యాటరైజేషన్, ప్రెజెంటేషన్ చాలా బాగుంది స్క్రీన్ లో. మస్ట్ వాచ్ అండి. నరేష్ గారు చేసిన క్యారెక్టర్ టూ డిఫరెంట్. చాలా బాగుంది ఫిల్మ్, ఫ్యామిలీతో చూడొచ్చు ఫిల్మ్. అన్న ఇప్పుడే శ్రీనివాస మంగాపురం అనే సినిమా చూసిన. నిన్నటి వరకు హరే కృష్ణ అనుకుంటే బచ్చటోని, కానీ జయకృష్ణ పర్ఫార్మెన్స్ చూసుకొని నిజంగా టిఎఫ్ఐ మరొక హీరో ఫ్యాన్ అని చెప్పుకుంటా నేను. అసలుకి మా నాన్న చూసుకుంటే సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాను, మా అన్న చూస్తుంటే మహేష్ బాబు ఫ్యాను, కానీ నేను మాత్రం జయకృష్ణ ఫ్యాన్ అని గర్వంగా చెప్పుకుంటున్నా. కానీ టిఎఫ్ఐ లో ఒక్కడే ఒక మహేష్ బాబు అని చెప్తారు, కానీ నిజంగా ఘట్టమైన ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు మహేష్ బాబు అని చెప్పుకోవచ్చు. సినిమాలో కొన్ని సీన్స్ చూస్తామన్నా నిజంగా అసలుకి చేస్తుంది యాక్షన్ ఎవరు, జయకృష్ణనా లేకపోతే మహేష్ బాబు అని కన్ఫ్యూజ్ అయిపోతాము. ఓవరాల్ గా చెప్తున్నా సినిమాకి ప్రాణం పోసింది అయితే నిజంగా మోహన్ బాబు గారు అని చెప్పుకోవచ్చు. మళ్ళా విలనిజం అంటే ఏదో చూపించండి ఈ సినిమాలో. జీవి ప్రకాష్ అన్న మ్యూజిక్ అంటే నీకు తిరుగులేదని మళ్ళీ ఒకసారి క్రియేట్ చేసినావు. అజయ్ భూపతి గారు మీ డైరెక్షన్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎవరైనా టిఎఫ్ఐ లో ఫస్ట్ సినిమా 100 కోట్లు కొట్టిండని ఎవరైనా ఉంటే అది జయకృష్ణ పేరు అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా సినిమా మాత్రం బాగుంది. హీరోని గురించి వస్తే మాత్రం రాషా మీ అమ్మ నిజంగా బాలకృష్ణ సినిమా బంగారు బుల్లోడ్తో బాలకృష్ణ కిట్ ఇచ్చింది.
నువ్వు జయకృష్ణకి అయితే మరొక హిట్ ఇష్టం అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా సినిమా బ్లాక్ బస్టర్ మూవీ. మంగాపురం సినిమా చూసామన్నా, బాగుంది, నిజంగా బాగుంది. హీరో యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి. ఎక్కడైతే ఫస్ట్ హాఫ్ లో సెకండ్ హాఫ్ లో డాన్సులు కూడా చాలా బాగా చేశారు. ఫస్ట్ డెబ్యూ మూవీ అయినా డాన్సులు బాగా ఇరుగా తీశారు. హీరో అయితే చాలా బాగా యాక్ట్ చేశాడు. సెకండ్ హాఫ్ లో స్టోరీ బాగుంది, ప్లస్ హీరో యాక్టింగ్ హీరోయిన్ యాక్టింగ్ ఇద్దరు బాగున్నాయి. సినిమా అయితే సూపర్ హిట్ అన్న. మోహన్ బాబు కూడా కంబ్యాక్ అనుకోవచ్చు అన్న సినిమాకి. పాటలు కానీ ఆ హీరోని కానీ అంతా డైరెక్షన్ గా స్క్రీన్ ప్లే కూడా బాగుందన్న. కానీ ఏంటంటే అప్పుడప్పుడు మనకి మహేష్ బాబు కనబడుతుంటాడు, ఆ డాన్స్ కానీ ఆ స్వాగ్ కానీ. ఆ డెబ్యూట్ మూవీ కాకపోయినా రొటీన్ స్టార్ అయితే కాదన్న, ట్విస్ట్ ఉంటాయి. ఒక విలన్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఒక కూతుర్ని ఎట్లా లేపుకోవాలనేది స్టోరీ అన్న. కానీ ఒక్కొక్క ఎలివేషన్స్ కానీ ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ కానీ బాగా రాసినాడు. సేమ్ మహేష్ బాబు దిద్దినట్టే ఇతనికి రాసినాడు. కానీ ఒక్కొక్క ఎలివేషన్స్ మాత్రం సూపర్ ఉన్నాయి అన్న. ఆ సాంగ్స్ కానీ డాన్స్ కానీ అతను ఇచ్చే డైలాగ్స్ కానీ అతను ఇచ్చే వాయిస్ ఓవర్ కానీ అక్కడక్కడ మనం చూస్తే అదే అనిపిస్తుంది. పోకిరి ఒక ఇది కానీ వచ్చే సూపర్ స్టార్ మహేష్ బాబు అవ్వాలని కోరుకుంటున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.